శ్రీశైలం దేవస్థానంలోని వివాదానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల పేరుతో హంగామా సృష్టించారు. శ్రీశైలంలో వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మల్లికార్జున సత్రంలో ఐటెం సాంగ్లకు డ్యాన్సులు వేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లికార్జున సత్రం సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దీనికి సంబంధించి దేవస్థానం అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అప్డేట్స్ ఏంటి? మురళి, మనం చూసుకోవచ్చు, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం అంటే తెలియని వారు ఉండరు. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ ప్రాంతంలో 31st నైట్ సినిమా పాటలతో డాన్సులతో హోరెత్తించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ సంఘటన ఆలస్యంగా మనకు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి మల్లికార్జున అన్నదాన సత్రంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో 31st నైట్ పూర్తి స్థాయిలో అక్కడ ఆ రూమ్లలో గేమ్స్ ఆడుకుంటూ అలాగే సినిమా పాటలు పెట్టుకుంటూ ఆ వీడియోలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మద్యం కూడా సేవించారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే మనం చూసుకోవచ్చు, ఎందుకంటే పవిత్రంగా ఉన్నటువంటి ఈ స్థలంలో కూడా మద్యం కానీ డాన్సులు కానీ ఇలాంటివి ఏవి కూడా అనుమతి ఉండదు. కేవలం అక్కడికి రావటం, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రాంతంలో ఏదైతే ఈ రోజు ఈ సిబ్బంది ఎవరైతే మల్లికార్జున అన్నదాన సత్రంలో ఉన్నటువంటి సిబ్బంది చేసిన తీరు పట్ల మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఒక పవిత్రమైనటువంటి సన్నిధానంలో ఉన్నప్పుడు, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నప్పుడు సినిమా డాన్సులు పెట్టి ఏ విధంగా ఎంజాయ్ చేస్తారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు ఎవరు కూడా స్పందించలేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు స్పందించాలి. ఎందుకంటే ఆ సత్రంలో రూల్స్ ఎట్లా పాటించాలి, నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, ఆ శ్రీశైలం ఉన్న వారికి అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. అక్కడికి వెళ్లే భక్తులతో పాటుగా అక్కడ నివాసం ఉంటున్న వారికి ఇంకా క్లియర్ గా తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా చేశారన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. దేవస్థానం అధికారులు వారిని పిలిపించి మాట్లాడారా లేదన్న విషయం ఇంతవరకు తెలియదు. ఇంకా మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా ఇటు హిందువులు అయితే దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఎందుకు డాన్సులు వేస్తూ ఇంకో రకంగా ఎందుకు దాన్ని ఆ విధంగా చేస్తున్నారన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు, ఈవో కావచ్చు, ఇతర అధికారులు పూర్తిగా స్పందించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినపడతా ఉంది. మురళి, రైట్. అంటే తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా భక్తుల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్గా కూడా ఉంది. మనం న్యూ ఇయర్కి 2 రోజుల ముందు కూడా మద్యం, మాంసం కూడా చెక్ పోస్ట్ వద్ద దొరికినటువంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇంత జరుగుతోంది. అసలు శ్రీశైలం ఆలయానికి సంబంధించినటువంటి ఆ పరిసరాల్లో ఏం జరుగుతోంది? ఈ సత్రానికి సంబంధించి కావచ్చు, అధికారుల పర్యవేక్షణ లోపించినటువంటి కారణంగానే ఇది జరిగిందనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేవస్థానం అధికారులు ఏమైనా పర్టికులర్గా దీని మీద మాట్లాడటానికి ముందు వచ్చారా, లేకపోతే వారు ప్రైవేటు వ్యక్తులు అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట? దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? మనం చూసుకోవచ్చు, ప్రతి సందర్భంలోనూ ఆ ప్రాంతంలో ఈ మద్యం కావచ్చు, ఇతర మాంసం కావచ్చు పైకి తీసుకురాకూడదన్న నిబంధన ఎప్పటి నుంచో ఉంది. 2-3 చెక్ పోస్టులు పెట్టి గతంలో కూడా ఏదైతే తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మద్యం అయితే శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటుంది, ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆ న్యూ ఇయర్ వేడుకలు మనం చూసుకుంటే ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మద్యం కూడా అక్కడికి వచ్చిందా అన్న అనుమానం కూడా కలగక మానదనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు కేవలం డాన్సులు వేస్తూ సినిమా పాటలు పెట్టుకుంటూ అక్కడ చిందులు వేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా దీనిపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఈ సంఘటన నుంచి నిన్నటి నుంచి కూడా ఈ సంఘటన పైన కూడా పూర్తి స్థాయిలో వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు మాత్రం ఈ అంశం పైన స్పందించలేదని చెప్పవచ్చు. ఏం జరిగింది, ఇంతకు ఒక ప్రైవేట్ అన్నదాన సత్రం అయినప్పటికీ కూడా ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారో వారందరూ కూడా రూల్స్ పాటించాల్సినటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. ఈ రూల్స్ ఎవరు అతిక్రమించడానికి లేదు. ఎందుకంటే దేవాలయ ఏదైతే పవిత్రతను ఏమాత్రం దెబ్బతీయకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అయితే ఆ రూల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వీరు చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుందని చెప్పవచ్చు. దేవాలయ అధికారులు అయితే ప్రస్తుతం ఇంతవరకు అయితే స్పందించలేదు. ఈ అంశం పైన స్పందించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో మనం చూసుకోవచ్చు, మందు కావచ్చు, మాంసం కావచ్చు, వీటిని కట్టడి చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలోనూ ఏదో ఒక రకంగా అవి పైకి రావడం అంటూ జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా వాటి విషయంలో ఇంకా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం
అవసరం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిషేధించినప్పటికే నిషేధిస్తేనే ఆ పవిత్రతను మనం కాపాడిన వారు అవుతాం కాబట్టి చెక్ పోస్టుల్లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనకు న్యూ ఇయర్ కంటే 2 రోజుల కంటే ముందు రోజున మనం చూసాము ఈ మద్యం కావచ్చు ఇవన్నీ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలియకుండా ఇంకా ఎంత వెళ్తుందన్నది కూడా మనకు తెలియదు కాబట్టి కరాఖండిగా నిక్కచ్చిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పటిష్టంగా ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసి శ్రీశైలానికి పంపాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది కాబట్టి దేవాలయ పవిత్రత ఏమాత్రం దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో దాన్ని పవిత్రతని కాపాడేటువంటి కార్యక్రమం శ్రీశైలం దేవస్థానం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే వ్యక్తులు చేస్తారో ఏదైతే డ్యాన్స్లు వేస్తూ ఏదైతే వ్యవహరించారో వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిబంధనలు ఒకసారి వారికి తెలియజెప్పి ఈ రకంగా చేయకూడదనే విషయాన్ని చెప్పాలి కాబట్టి ముఖ్యంగా ఆలయం స్పందించాలి. ఆలయ పద్ధతులు జరగలేదు కాబట్టి మేము ఎందుకు స్పందిస్తామన్న ధోరణిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ పూర్తి స్థాయి దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా హిందువుల నుంచి ప్రముఖంగా డిమాండ్ వినపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. పవిత్రమైనటువంటి శ్రీశైలం దేవస్థానంలో తరచూ ఇటువంటి ఘటనలు జరగడానికి సంబంధించి అయితే భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఘటనలు జరగడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి అంశం అని కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మల్లికార్జున స్వామి దేవాలయంలో సిబ్బంది వికృత చేష్టలైతే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక డిసెంబర్ 31 అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలో శ్రీశైలంలోని ప్రైవేటు అన్నదాన సత్రం సిబ్బంది హంగామా వీడియో ఇప్పుడు వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో సినిమా ఐటెం సాంగ్స్పై సత్రం సిబ్బంది డ్యాన్సులు చేయడం వివాదానికి దారితీసింది. దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ సినిమా ఐటెం సాంగ్లతో సత్రం సిబ్బంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నటువంటి వీడియోని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.